హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేయడం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన అమెజాన్గా రిలీజ్ కలెక్షన్స్ భయ్య. అయితే కలెక్షన్స్ కాదు భయ్య, సునామీ అని చెప్పొచ్చు. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు 2 కోట్లు వచ్చింది భయ్య ఫస్ట్ రోజు. అంటే 3 రోజులు ఖచ్చితంగా వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఒక రోజు వచ్చేసి 2 కోట్లే ఉంటుంది అనుకోండి. 2 కోట్లు అంటే మామూలు విషయం కాదు భయ్య. అసలు ఒక చిన్న సినిమాకి ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ రోజు అయితే 2 కోట్లు వచ్చే అవకాశం కూడా ఉండదు భయ్య. ఐ మీన్ అంటే నేనేమంటున్నానంటే ఇది భారీ అని చెప్పచ్చు. ఈ కలెక్షన్స్ అసలు తక్కువ కాదు, వెరీ ఎక్కువ అని చెప్పచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు సూపర్ కలెక్షన్స్ అని చెప్పచ్చు. నిజం చెప్తున్నాను కదా భయ్య, అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఒక పక్క నుంచి అసలు నరుక్కుంటూ వస్తారంటే ఇదే అనుకుంటా. అసలు వాళ్ళని మించిన సెలబ్రేషన్లు ఎవ్వరు చేయరు భయ్య నాకు తెలిసినంత వరకు. ఆఫ్లైన్లో వీళ్ళంతా ఆన్లైన్లో ఏదో కొద్దిగా అంటే ట్విట్టర్లో కావచ్చు, అదే మనకు చాలా సోషల్ మీడియాలో కావచ్చు, చాలా వరకు ఎన్టీఆర్ అని ట్రోల్స్ చేస్తూ అది ఇది ఇది చేస్తూ ఉంటారు. అదే బయట వచ్చి మాట్లాడమనండి ఇట్లాంటి వాళ్ళంతా అసలు ఎప్పుడు మాట్లాడాలి ధైర్యం కూడా చేయడం చెప్పచ్చు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు. నేను ఈరోజు ఒక కామెడీ చూశాను. మన పుష్ప సినిమా ఇది వెబ్కి మన చేపను తీసుకెళ్ళారు. అలాగే మన మహేష్ బాబు గారు దానికి పిల్లిని తీసుకుపోయారు. అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అసలు రియల్ చేపనే తీసుకుపోయారు భయ్య. అది కూడా అసలు అలాంటి థాట్స్ కూడా వాళ్ళకే వస్తాయని చెప్పొచ్చు. అంటే దేవరా సినిమా కూడా నిజంగా భయ్య. అయితే దీని గురించి మాట్లాడుకోము. ఇది 2 కోట్లు అంటే ఇప్పటికే నాకు తెలిసినంత సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా రేపు బర్త్డే సందర్భంగా ఇంకా 2-3 కోట్లు అయితే రావచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ సినిమా మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ కలెక్షన్స్ గురించి కూడా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఇది నిజంగా ఎన్టీఆర్ అన్నకి కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే అయింది నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకెవ్వరి వల్ల కాదు అనుకుంటున్నాను. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి